వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బైబిల్కు సంబంధించిన క్విజ్. బైబిల్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. బైబిల్ సత్యాలను, మర్మాలను ఎన్నో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, బైబిల్ అనే పదం ఏ భాషలోని పదం? ఆప్షన్ ఏ హీబ్రూ, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి అరామిక్, ఆప్షన్ డి లాటిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు. రెండో ప్రశ్న, బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి? ఆప్షన్ ఏ 64, ఆప్షన్ బి 65, ఆప్షన్ సి 66, ఆప్షన్ డి 73. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 66. మూడో ప్రశ్న, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలున్నాయి? ఆప్షన్ ఏ 27, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 66. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 39. నాలుగో ప్రశ్న, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలున్నాయి? ఆప్షన్ ఏ 27, ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 39, ఆప్షన్ డి 40. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 27. ఐదో ప్రశ్న, బైబిల్ను సుమారు ఎంతమంది రచయించారు? ఆప్షన్ ఏ 12 మంది, ఆప్షన్ బి 27 మంది, ఆప్షన్ సి 40 మంది, ఆప్షన్ డి 66 మంది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 40 మంది. ఆరో ప్రశ్న, బైబిల్ రచన సుమారు ఎంత కాలంలో పూర్తయింది? ఆప్షన్ ఏ 100 సంవత్సరాలు, ఆప్షన్ బి 500 సంవత్సరాలు, ఆప్షన్ సి 1000 సంవత్సరములు, ఆప్షన్ డి సుమారు 1500 సంవత్సరములు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుమారు 1500 సంవత్సరములు. ఏడో ప్రశ్న, బైబిల్ ప్రధానముగా ఎన్ని భాషలలో రాయబడింది? ఆప్షన్ ఏ 2 భాషలలో, ఆప్షన్ బి 3 భాషలలో, ఆప్షన్ సి 4 భాషలలో, ఆప్షన్ డి 5 భాషలలో. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3 భాషలలో. ఎనిమిదో ప్రశ్న, పాత నిబంధన ప్రధానముగా ఏ భాషలో రాయబడింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి హీబ్రూ, ఆప్షన్ డి ఇంగ్లీష్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హీబ్రూ. తొమ్మిదో ప్రశ్న, కొత్త నిబంధన ప్రధానముగా ఏ భాషలో రాయబడింది? ఆప్షన్ ఏ హీబ్రూ, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి అరామిక్, ఆప్షన్ డి లాటిన్.
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు. 10వ ప్రశ్న, బైబిల్ ప్రకారం లేఖనమంతయు ఏమిటి? ఆప్షన్ ఏ మనుషుల కల్పన, ఆప్షన్ బి దేవుని ప్రేరేపితమైనది, ఆప్షన్ సి చరిత్ర మాత్రమే, ఆప్షన్ డి కథల పుస్తకం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దేవుని ప్రేరేపితమైనది. బోనస్ ప్రశ్నకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అయితే మనం నేర్చుకుందాం. బైబిల్లో యేసు కన్నీళ్లు విడిచెను అని చెప్పబడిన సందర్భం ఏది? ఆప్షన్ ఏ యేసు పేతురును చూచినప్పుడు, ఆప్షన్ బి లాజరు మరణించినప్పుడు, ఆప్షన్ సి యెరూషలేమును చూసినప్పుడు, ఆప్షన్ డి గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు. మీ యొక్క సమాధానంను కామెంట్లో తెలియపరచండి. మీ స్కోర్ ఎంతో కూడా కామెంట్లో తెలియపరచండి. ఇంకా మరెన్నో బైబిల్ క్విజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో బైబిల్కి సంబంధించిన పొడుపు కథలు, బైబిల్ క్విజ్, జనరల్ క్విజ్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.